అక్క నేను వచ్చేసా. రారా తమ్ము, బాగున్నావా? నాకేమక్క లావెక్క నాగార్జునలా బాగానే ఉన్నాయి. బ్యాగ్ పట్టుకుని వచ్చావేంట్రా? సాయంత్రం వెళ్ళిపోతావు కదా, ఇంకెక్కడికైనా వెళ్తావా? అక్క నువ్వేటక్క రాగానే వెళ్ళిపోమన్నట్టు మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు ఉన్నావు కదా నిన్ను చూడడానికి వస్తే నీ పిసనాడతరం ఇంకా పోలేదా? పుట్టుకతో వచ్చినవిరా, అంత బే పోలేరా. అవును, నీ షర్ట్ ఏంటి తడిచిపోయింది? తోడ మీద ఆరబెట్టిన బట్టలు ఏమైనా వేసుకొని వచ్చావా? దానిలో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వచ్చానక్క, బాగా ఎండగా ఉంది కదా. ఒరే, నువ్వు ఎంత దద్దం వేట్రా? స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు. లేకపోతే ఏ కులికాల్లో కూర్చోమంటావు ఏంటి? అలా కాదురా, దారిలో చాలా చెరువులు ఉంటాయి, ఆగి స్నానం చేస్తే అయిపోయింది కదా. ఆడు చెరువులో గేదెలు కొడుతున్నాడు అక్క, అది నేను సేమ్ కలర్ కదా, అందుకే అట్టే పెళ్ళలేదు, నన్ను కూడా తోమేస్తాడేమో అని. అది నిజమే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సర్లే అక్క. అవును చెప్పడం మర్చిపోయాను, నాకు తినడానికి చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్ కూడా చెయ్యక్క, వైజాగ్ ఫేమస్ కదా. ఏంటి, చికెన్, మటన్, ఫిషా? వాటికి ఎంత డబ్బులు అవుతాయి తెలుసా? అయినా వాళ్ళని హింసించకూడదంట, తెలుసా విషయం? పోనీ కేఎఫ్సీకి వెళ్దాం, వస్తావు అక్క నాతో పాటు? వెళ్దాం తమ్ము, ఇప్పటికి నైట్ కి అండ్ రేపు పొద్దున కూడా తెచ్చేసుకో. ఇంకెందుకు అక్క, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, వెనకింటి సుబ్బారావుని అందరినీ తీసుకురా, అందరికి కొని పెడతాను కేఎఫ్సీ. అసలే తిని 2 సంవత్సరాలు అయిందిరా, ఇంకో నువ్వు డబ్బులు కడతానంటే వస్తాను, లేకపోతే నేను రాను. బుర్ర లేకపోతే సరే అక్క, ఏం మాట్లాడితే అర్థం కాదు. సర్లే, నీ దగ్గర ఏముంటే అదే పెట్టు, మరి ఏం చేస్తాం, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. బ్రష్ కూడా చేయలేదు అసలే. నన్ను ఆశ పెట్టావు కదా, నీ కంటికూరకు వచ్చేసి చూడు. సంకలని తెచ్చుకోవడం ఒకటి మర్చిపోయాను, ఎలా చేయలేదు. ఇది పేస్ట్ లేదు. అక్క అక్క పేస్ట్ లేదు ఇక్కడ. అక్కడే ఉంటా చూడరా. నేనేమైనా గుడ్డోని అనుకున్నా, నాకు కనపడదేటి, ఇక్కడ లేదు నిజంగానే. నీ కళ్ళు కనబడకపోతే నేను ఏడ్ చేస్తాను రా. పోనీ వచ్చి చూడు. వస్తున్నాను అక్కడ, కానీ పేస్ట్ ఉండాలి, నీ మొహం పగిలిపోద్ది ఇప్పుడు. ఇదేమంటారు మరి? దీన్ని మీ ఊర్లో పేస్ట్ అంటే రేట్ అక్క, ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది, ఎప్పటి నుంచి వాడతాను దీన్ని? దానికేనా సంవత్సరం అయ్యింది, ఇంకో 4 నెలలు కూడా వాడొచ్చు. ఏంటక్క దీన్ని ఇంకా 4 నెలలు వాడతావా? ఎంత పిసనారు దానిలో చేయరేటక్క బాబు, ఇది నాకైతే 4 రోజులు వస్తా తెలుసా మా ఇంట్లో. పిసినారితనం అనరా దీన్ని, పొదుపు అంటారు. ఏదైనా పొదుపుగా వాడడం నేర్చుకోవాలి. మరి ఎంత దారుణంగా ఎవడన్నా వాడతాడక్క? ఇలా నేను పెడతాను, పేస్టే కదా కావాలి. ఏంటో మా అక్క పేస్ట్ తో కూడా కుస్తీ పట్టేస్తుంది. చాలా పెట్టక్క, ఎంతో కొంత వస్తుంది, కవరుడు వచ్చి కలదు. పేస్ట్ అంతా వేస్ట్ చేస్తున్నావు. ఏంటి పేస్ట్ వేస్ట్ అయిపోతుందా అక్క? నీ మాత్రం పేస్ట్ పెట్టుకుంటున్నా అక్క, నువ్వు ఇంత పెట్టావు, ఇలాగే 1 సంవత్సరం నుంచి వాడేస్తున్నావు. అయిన సంవత్సరాలకు వచ్చింది నాకే అర్థం కావట్లేదు. పొద్దుగా వాడుకుంటే ఏ వస్తువు అంటే సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకోవచ్చు. బాత్రూంలో సబ్బులు కూడా ఉండవు అక్క. ఏరా, బాత్రూంలో సోప్ అయిపోయింది అక్క, ఇంకోటి ఇవ్వు కొత్తది. అక్కడే ఉంటది రా, వెళ్ళి చూడు. అక్క విసికించక అక్క, నిజంగానే లేదు, లేదా నాకేం సరదా అబద్ధం చెప్పడానికి, వేరేది ఇవ్వు. ఏం అయిపోలేదు, అక్కడే ఉంది, ఉండు నేను వెళ్ళి పట్టుకుని వస్తాను. అక్కడే ఉందా? నేను మొత్తం ఎతికేసి వచ్చానే, కాంపిటీషన్ నిజంగానే కాల్ కనపడలేదు ఏంటి? అర్జెంట్ డాక్టర్ చూపించుకోలేరు బాబు. ఇదిగోరా సబ్బు. ఇది ఏ రకంగా నీకు సబ్బులో కనపడుతుంది అక్క? కెమెరాలో కూడా కనపడదేమో, ఏం గాయస్ అంతే కదా. ఏటక్క ఇది, ఇంకెన్నాళ్ళు వాడుతుంది దీన్ని? వెళ్ళి స్నానం చేయి. ఇది 4 నెలల ముందు కొన్నాను, ఇంకా 2 నెలలు వాడాలి దాన్ని. ఈ పిస్తున్నారు దాంతో చచ్చిపోతున్నారా బాబు. ఏదో సమ్మర్ కదా అక్కల ఇంట్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాను, ఈ ఎండ కన్నీళ్ళు కూడా రావట్లేదు. వెళ్ళి స్నానం చేసేద్దాం. ఎండలో ఫ్రెష్గా స్నానం చేస్తే కిక్కే వేరప్ప. కాసేపు వేసి వేసుకున్నాం. ఇదేంటి చెమటలు పట్టేస్తున్నాయి? అక్క అక్క ఏంట్రా? ఏంటక్క ఏసీ గాలి అవుతుంది కానీ కూలింగ్ రావట్లేదు. గ్యాస్ అయిపోయిందిరా, 1 year అయిపోతుంది, వేయించాలి. 1 year అవుతుందా? అలా ఎలా వాడేస్తున్నారు అక్క? అయినా ఏసీ అక్క బూత్ బంగ్లాలో ఉన్న ఏసీ లాగా ఉంది, ఎండలో అవుతుంది ఇది కొని. 15 సంవత్సరాలు అయి ఉంటదిరా. 15 సంవత్సరాల కొంపదీసి పుట్టింటి నుంచి వచ్చినప్పుడు తెచ్చావా ఏంటి కట్నం కింద? అప్పుడుదే. అయినా ఏసీ ఎందుకు, అలా కిటికీలు తీసుకో, బోలెడు గాలి వస్తుంది. కిటికీ తీసుకుంటే గాలి వస్తుందా? ఏ గాలి వస్తుందో చూద్దాం. అబ్బో సూపర్ అక్క, ఎంత వెచ్చగా గాలి వస్తుందో ఎండాకాలంలో. నేను ఇంక ఇంట్లో ఉండాలక్క బాబు, నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతాను, ఉంటే నన్ను కూడా మార్చేసేలాగా ఉన్నారు మీరు. ఏంటి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? వెళ్ళు వెళ్ళు,
నేను పిసినారి దాన్ని అయితే అమ్మమ్మ పిసినారి 2.0 అక్కడ ఎలా ఉంటావో నేను చూస్తాను. చూడక్క, నీ ఇంట్లోనే ఉన్నవాడిని అమ్మమ్మ ఇంట్లో ఉండలేనా? హ్యాపీగా ఉంటాను. అయినా నా సమ్మర్ అంతా అక్కడే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు మధ్యలో రాక నువ్వు డిస్టర్బ్ చేయకు, ఓకేనా? నేనైతే హ్యాపీగా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను. బాయ్ అక్క. వెళ్ళు నువ్వు అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తావో నేను చూస్తాను. మీరు కూడా ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.